ఇంటి దాకా ఆలోచిస్తానే ఉన్నా. అప్పుడు దేవుడు మాట్లాడాడు, "ఒరే పిచ్చోడా, పాపాలు చేయటానికి ఆలోచించాలి కానీ చేసిన పాపాలు కడిగేసుకోవటానికి ఆలోచన ఎందుకురా వెర్రివాడా? తప్పుడు పనులు చేయటానికి ఆలోచించాలి కానీ చేసిన తప్పులన్నిటినీ నా రక్తంలో కడిగేసుకోవటానికి ఆలోచన ఎందుకురా? అయినా నీ ప్రాణం నేను తీయాలనుకుంటే బాప్తిసం పొందకపోతే మాత్రం ఆగుతానా? కాదురా, నేను ప్రాణం తీయాలనుకుంటే బాప్తిసం పొందకపోతే మాత్రం నేను ఆగుతానా? అయినా పాపం అనేది మీద ఉంటే శాపం వచ్చింది, కానీ పాపాలన్నీ కడగబడితే దీవెన కదా వచ్చేది. శాపం ఎందుకు వచ్చింది? శోధన ఎందుకు వచ్చింది? కీడెందుకు వచ్చింది? పాపాలనే నెత్తినుంటే శాపాలు వస్తాయి, పాపాలు కడిగేసుకుంటే దీవెన వస్తుంది, రక్షణ వస్తుంది, జీవగ్రంథంలో పేరు లిఖించబడిద్ది. గనుక నీ ఆలోచన సరైంది కాదు అని దేవుడు మాట్లాడాడు. కరెక్టే కదా. ముసలిది నన్ను జడగొట్టింది, పనికి మాలిందని లేచి మోకాళ్ళు లేచి ప్రార్థన చేశా. ఎందుకో తెలుసా? 12ంటికి బాప్తిస్మాలు ఇస్తామంటే 2ంటికి అయిపోయి ఉంటాయిగా. మరి నేను పోతే నాకెవరు ఇస్తారు? అందుకని ఏమని ప్రార్థన చేశానో తెలుసా? దేవా, నేను బాప్తిస్మం పొందడానికి బయలుదేరి కూడా వెనక్కి వచ్చాను పనికిమాల నుండి. తండ్రి, ఇప్పుడు నేను పోతున్నా, నేను పోయేసరికి బాప్తిస్మాలు అయిపోకూడదు దేవా, నాకు బాప్తిసం ఇచ్చే తీసుకురాయ్యా అని ప్రార్థన చేశా. నేను మందిరం దగ్గరికి పోయేటప్పటికి అప్పుడే వాళ్ళు సామాన్లు దించుతున్నారు, అప్పుడే వాళ్ళు కూటం మొదలు పెడుతున్నారు. వాళ్ళు ఆ రోజు నాకు నేను కూర్చున్నప్పుడు, జనాల్లో పోయి కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈరోజు 12ంటికల్లా మేము రావాల్సింది, మాకు 2 గంటల ఆలస్యం అయింది అని వాళ్ళు చెప్పారు. అంతమందిలో నేను కూర్చొని నేను నవ్వుకున్నా. ఆ 2 గంటల ఆలస్యం ఎవరి కోసమైందో నాకు తెలుసు. ఎవరి కోసం అయింది? నా కోసం అయింది. అప్పుడు 2002 ఏప్రిల్ 17న, అప్పటికి ఒక నెలే, అంటే 4 ఆదివారాలే నేను చర్చికి పోవటం మొదలుపెట్టి నాకు సంగతి అర్థమైంది. తీసుకున్నా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ బాప్తిసం తీసుకున్నాను. వేరేగా పాత జీవితంలో చనిపోయి షాలేము రాజు అనే ఒక నూతన పేరుతో ఒక క్రొత్త జన్మ అనుభవం, ఒక నూతన జీవితం నా లైఫ్లో, ఒక నూతన జన్మ అనుభవం నా జీవితంలో నేను చూశాను. ఈరోజు మీ అందరికీ ఇంకా రక్షణ పొందకుండా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళకి ప్రేమతో 2 చేతులు జోడించి మీ జాగ్రత్త కోసం చెబుతున్నా. ఈ మాటలు తేలిగ్గా తీసుకుంటారో సీరియస్గా తీసుకుంటారో మీ ఇష్టం. ఆయన ఈ రక్షణ అనేది సిలువలో భయంకరమైన శ్రమను అనుభవించి మనకిచ్చాడు. రేపటి రోజున లెక్క అడుగుతాడు. ఏమడుగుతాడో తెలుసా? నువ్వు పాపాలు ఎందుకు చేశావు అని అడగడు. వినండి, బాప్తీసం పొందనోళ్ళు వినండి, బాప్తీసం పొందినోళ్ళు కూడా వినండి. తెలియని వాళ్ళకి మీరు చెప్పటం నేర్చుకోండి. ఈ పాయింట్స్ అన్నీ కీలకమైనవి. ఇవి మాట్లాడాలి వాళ్ళతో, ప్రజలతో. మీరే అవగాహన కల్పించాలి. రేపటి రోజున దేవుడి ముందుకు పోయినప్పుడు ఎవరు? ఈ పాపాలు కడుక్కోనోళ్ళు. బాప్తిస్మం పొందనోళ్ళు రేపు యేసయ్య ముందుకు వెళ్ళినప్పుడు అడుగుతాడు, పాపాలు ఎందుకు చేశావు అని అడగడు. నువ్వు పాపం చేశావు, నీతో పాటు ఇదిగో వీళ్ళు కూడా పాపాలు చేశారు. కానీ వాళ్ళు నేను ఇచ్చిన అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని పాపాలు కడిగేసుకున్నారు. మరి నువ్వు ఎందుకు నీ పాపాలు కడుక్కోలేదు అని అడుగుతాడు. ఎందుకంటే ప్రభువా, ఇంత తొందరగా వస్తాను అనుకోలేదయ్యా అని నువ్వు చెబుతావు. ఎందుకంటే ప్రభువా, మా ఆయన ఊరుకోలేదయ్యా. ఎందుకంటే ప్రభువా, మా ఆవిడ పుట్టింటికి వెళ్తాను అందయ్యా. ఎందుకంటే ప్రభువా, మా వాళ్ళు కులంలో నుంచి వెళ్ళేస్తామన్నారయ్యా. మా పెళ్ళిళ్ళకి సావులకి రామన్నారయ్యా. ఎందుకంటే ప్రభువా, చచ్చిపోతే మంచం ఇవ్వమన్నారయ్యా, కబ్రస్థాన్లో చోటు ఇవ్వమన్నారయ్యా. అందుకని ఇప్పుడు ఎవరైపోయారో వాళ్ళే నిన్ను రక్షిస్తారులే పో అంటాడు.
ఎవరు రక్షించేది? వాళ్ళకి దిక్కు లేదు, వాళ్ళకే దిక్కు లేదు. నిన్ను నన్ను ఏం రక్షిస్తారు వాళ్ళు? రాజ్యం నీకు కావాలనుకుంటే, దైవరాజ్యములో నువ్వు శాశ్వత కాలం ఉండాలనుకుంటే, నువ్వు బలాత్కారురాలివై నిన్ను అడ్డగిస్తున్న వాటన్నిటినీ తెగించి వదిలించుకోవాలి. లేకపోతే నువ్వు రక్షించబడటం దుర్లభం. ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళందరూ చేతులు ఎత్తండి.